రాష్ట్రంలో వైసీపీ నాయకులపై కేసుల పరంపర కొనసాగుతుంది. వైసీపీ నాయకులను ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇదే విషయాలపై మాట్లాడడానికి రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఒక కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. సార్, ఈ మాటలను ఎలా చూస్తారు? కేసు పెట్టేది మేము కాదు, ప్రభుత్వం. గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతో మంది చెప్పినా వినకుండా ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తి ఆత్మ చేసుకున్నారు, కబ్జా చేశారు. ఆ రోజు లోకేష్ గారు ప్రతి మండలం తిరిగి ప్రతి గ్రామం తిరిగి ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పారు, ప్రజలు నాకు ఈ ఎమ్మెల్యే ఇట్లా చేశాడు, ఈ ఎమ్మెల్యే ఇట్లా చేశాడు, ఈ మంత్రులు చేశారు, ఎమ్మెల్యే చేశారని చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు యువకాలంలో. ఈరోజు మేము పెట్టేది కాదు, ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. మేము అవసరం లేదు. మీరు చేసిన అరాచకం దండి ఉన్నవి ప్రజలకు కూడా అందరూ తెలుసు. ఇప్పుడు చేసిన అరాచకాల మీద ఎప్పుడుగా ఇప్పుడున్న మంత్రులు అందరూ పోతారు, అందరూ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారు. టీవీ ప్రభుత్వంలో పట్టాభి లాంటి వ్యక్తులు అనేక సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నేడు ఆ ఒక్క మాట అన్నారని చెప్పి పదే స్టేషన్ లో తిప్పుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఇప్పుడు చూడండి, అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజలందరూ తెలిసింది. భారతదేశం, ప్రపంచ దేశం అందరూ చూశారు మన అసెంబ్లీ ఏం జరుగుతుంది. ఆ రోజు ఏం మాట్లాడినారు వంశీ కానీ, పట్టాభి కానీ, రోజా కానీ, వీళ్ళు మాట్లాడేది అందరూ తెలుసు. మేము చెప్పింది కాదు, ప్రజలు చూస్తున్నారు. దాన్ని చూసి దాని ప్రకారం శిక్ష అనుభవం చేయాలి కదా. ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకుంటూ పోతే రేపు వాళ్ళు చేశారని మేము చేస్తే మనవాళ్ళు చేస్తే ఇంకా రాజ్యాంగం ఏడుంటుంది? అంబేద్కర్ రాజ్యం ఎక్కడుంది? ఈరోజు శిక్ష పడాల్సిందే వాళ్ళకి. శిక్ష కంపల్సరీ. వాళ్ళు ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేశారు, వీడియోలు ఉన్నవి. మేము చేసింది కాదు, వీడియోలు ఉన్నవి. వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడి వాళ్ళ వీడియోతో ప్రకారం ప్రభుత్వం దాని మీద తన పని చేసుకుంటూ పోతుంది. కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించారు. సార్, అంటే ఈ విమర్శను ఎలా చూస్తారు? ఇప్పుడు మేము చెప్పే అవసరం లేదు. ఆ రోజు అన్నారు, లోకేష్ అన్నారు, పవన్ కళ్యాణ్ అందరూ అన్నారు. ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు కదా, వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు కదా. 90,000తో గెలిచాడు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ శాఖ మంత్రిగా ఎవరు చేయనంత వర్క్ ఆయన చేస్తున్నాడు. ఢిల్లీలో పోరాడి, నరేంద్ర మోడీతో పోరాడి, కేంద్ర మంత్రులతో కొట్లాడి ఎంత ఫండ్స్ ఇస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రం మొత్తం గొంతులు లేని రాష్ట్రం కావాలని రోడ్లకి అంత ఫండ్స్ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలు ఉండే రోడ్లు, గుంతలు లేకుండా రాష్ట్రం చేశారు. తర్వాత ఒకే పంచాయతీలో ఒకే రోజు 666 గ్రామ పంచాయతీలో ఒకే రోజు తీర్మానం చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ 20 లక్షలు 30 లక్షలు పంచాయతీలకి డబ్బులు వస్తున్నాయి, మండలానికి డబ్బులు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ డబ్బులు వస్తున్నాయి. అన్ని గ్రామాలు డెవలప్ అవుతున్నారు, అన్ని గ్రామాలు సీసీ రోడ్డు చేస్తున్నారు. గత 5 ఏళ్ళు ఎక్కడన్నా ఒక రోడ్డు వేసారా వాళ్ళు? ఒకే మాట్లాడేది కాదు, నోరుందని మాట్లాడేది కాదు, చేయదు చూపియాల. ఈరోజు నువ్వు మాట్లాడే ఆ రోజు పవన్ కాదు, ఈరోజు మీరు ఎక్కడ పోయారు? అదే గ్రామీణ మంత్రి ఉండరు, అందరూ ఉండరు కదా. మీరు ఏం చేశారు? ఏకదాటిగా గ్రామ పంచాయతీ, ఏకదాటిగా ఆంధ్రప్రదేశ్ ఒకేదాటి 1300 చిల్లర గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఎన్నో కోట్లు ఇచ్చాడు. పాప అతన్ని ఆలోచిస్తున్నారు ప్రజలు. సరిగ్గా ఆదోని నియోజకవర్గానికి వస్తే, మీరు ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆదోని నియోజకవర్గంలో కేవలం వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సాబిత్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఈ విమర్శలను ఎలా చూస్తారు? ఇప్పుడు సాబిత్ రెడ్డి ఆ రోజు ఆలోచించారు. ఒక మన మండల లీడరు గోపాల్ రెడ్డి నన్ను విమర్శ చేశాడని ఎన్ని కేసులు పెట్టాడు. ఆయన వ్యక్తిగతంగా ఏమో వాళ్ళకేమో మాట్లాడాడు, ఎన్ని కేసులు పెట్టాడు. ఈరోజు అదే ప్రకారం కేసు పెట్టడం లేదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ నియోజకవర్గంలో కూడా ఒక కేసు పెట్టడం లేదు. అక్రమంగా ఎవరు చేస్తారో వాళ్ళ పని చూసుకుంటూ ప్రభుత్వం పని చేస్తుంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెడితే మాకు సంబంధం లేదు. సార్ కూడా తెలుసుకోవాలా. ఈ రాష్ట్రం, ఈ నియోజకం అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అవుతున్నది. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఆయనతో కూడా గ్రామం డెవలప్ చేసింది లేదు. ఆయన కొడుకు ఉద్యోగం ఇచ్చి ఆయన కొడుకుతో సంపాదన పడ్డాడు తప్ప ఈ నియోజకవర్గం ఎక్కడెక్కడ ఒక మూలన బాగుపడలేదు. ఎవరు కార్యకర్తలు బాగుపడలేదు. మొత్తం కొడుకును బాగా చేసి ఆదోని కబ్జా అని పేరు పొంది ఆదోని
రియల్ వ్యాపారాన్ని గొప్పలేపించారు. ఈరోజు చూడండి ఎంత 30 ఏళ్ళు ఎక్కే రేటు ఇవ్వదు ఎక్కించారు. అదొక బిజినెస్ చేశారు, చేసి ఆదం చెడగొట్టారు. ఈరోజు ఎంతమంది లాస్ అయినారు తెలుసా? ఎంతమంది ఆదంలో రియల్స్ చేసేవాళ్ళు చాలా మంది లాస్ అయినారు. ఎందుకంటే 20 ఏళ్ళ కింద వచ్చే రేట్లు ఇప్పుడే అమ్మారు. అది వస్తుంది రేటు, ఇది ఎక్కువ. కొంతమంది బ్రోకర్లు పెట్టి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ వస్తుంది, బైపాస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి ఈరోజు 10 లక్షల వాల్యూ సైట్ ఒక సెంటు 30 లక్షలు 50 లక్షలు అమ్మినారు. ఈరోజు తీసుకుని ఎంత నష్టం ఉండవా ఆదంలో మాకు తెలుస్తుంది. సామాన్యంగా రైతు తిరుగుతాం మేము, ఎందుకంటే వాళ్ళ లెవెల్ తిరుగు మేము. ఆ లెవెల్ ఉంటే వాళ్ళు తెలియదేమో. ఈరోజు ఆశకు వ్యాపారం చేసేకి నాకు కూడా వస్తుంది, ఆ లాభం తీసుకుని రైతుల ఆదంలో సర్వనాశనం అయిపోయారు. అంటే రెడ్ బుక్ లో ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన పేర్లు ఏమైనా ఉన్నాయంటారా? రెడ్ బుక్ అంశం చేసి ఈ ఆదోని దోచుతున్న వాళ్ళకి పేరు ఉంటారు. ఈ ఆదోని దోచుకుంటే ఇప్పుడు మేమేం చేసేదేం కాదు. నిర్బాళంగా పనిచేసేవాళ్ళకి ఏమేమి ఉండదు. నిర్బాళంగా ఇప్పుడు ఏమో తప్పు చేసింటే రెడ్ బుక్ ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు. నన్ను ఎవరు ఏం కాపాడలేరు. ఖచ్చితంగా ఈ ఆదోని నియోజకంలో కబ్జాదారులు ఎవరు ఉన్నారో మన ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా లోకేష్ సార్కి ఇచ్చారు 352 సరైన నంబర్. 352 నంబర్ ఓ పేద కుటుంబాలది. ఈరోజు అగ్రకులాలు వెళ్తున్నారు ఆ సరైన నంబర్. ఓ ఎస్సీ కులానికి చెందిన ఎస్సీకి ఇచ్చింటే ఈ పుణ్యాత్ములు అగ్రకులాలు పెద్ద పెద్ద 4 అంతస్తులు 5 అంతస్తులు ఎందుకు కట్టించుకున్నారు? అది న్యాయం చేయాలా. మేము పార్థసారథికి సపోర్ట్ చేస్తాం ఆ విషయంలో. ఈరోజు పేదలు ఉండే స్థలంలో అగ్రకులాలు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి వెళ్తారంటే మీరు ఆలోచించండి. ఆదోని ఎంతవరకు వరస్ట్ తెప్పించారు మీరు ఆలోచించండి. ప్రజలే గమనిస్తారు దాన్ని. సార్ చివరిగా చెప్పండి, అంటే మీరు కురువ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు రాష్ట్రంలో. అంటే కురువల అభ్యున్నతి కొరకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్? ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారు, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? కార్పొరేషన్ పరంగా బీసీకి చాలా మొగ్గు చూపిస్తున్న ప్రభుత్వం. ఫస్ట్ విడతనే 892 కోట్లు బీసీలకి లోన్ ప్రకారం కానీ ఆదరణ వాళ్ళకి యూనిట్ పరిమిట్లు కానీ అన్ని గంటలు కానీ బీసీలకి ప్రభుత్వం 892 కోట్లు ఇచ్చింది ఈ ఆర్థిక పరిస్థితిలో. నెక్స్ట్ ఏప్రిల్లో ఈ బడ్జెట్లో కూడా చాలా డబ్బులు పెట్టారు. గత ప్రభుత్వంలో ఆదరణ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, మైనారిటీ కార్పొరేషన్ లేదు. కార్పొరేషన్ తీసి పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. ఈరోజు చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ అప్లై చేస్తున్నారు. ఆదరణ పథకం ఇస్తున్నాం, చేనేత కార్మికులకి వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాం. చాలా ప్రభుత్వం చాలా ఉదారంగా ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళు విమర్శిస్తున్నారు. కంపల్సరీ. ఇది రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నోటుకు అదుపు లేకుండా విమర్శించిన కారణంగానే నేడు కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. ఇక ఆదోని నియోజకవర్గ విషయానికి వస్తే, ఆదోని నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయాలు, ఆక్రమణలు చేశారో, కబ్జాలు చేశారో వారిపై ఖచ్చితంగా రెడ్ బుక్ లో పేర్లున్నాయి, ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి ఆయన మాటల్లోనే వింటున్నాం.